నల్లగొండ జిల్లా మునుగోడులో పర్మిట్ రూమ్లకు ఇకపై అనుమతి లేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన నిర్ణయం ప్రకటించారు. బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్లను పూర్తిగా నిర్మూలించేందుకు ఆయన కఠిన చర్యలకు ఉపక్రమించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు మునుగోడులో పర్మిట్ రూమ్లను, బెల్ట్ షాపులను అనుమతించబోను అన్నారు. యువత, పేద కుటుంబాలు మద్యానికి బానిసలు కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. వైన్ షాప్ యజమానులు సిండికేట్ గా మారి అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని, వైన్ షాపులు ఊరు చివర్లో ఉండాలని ఆదేశించారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్సైజ్ పాలసీని తక్షణమే మార్చాలని రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మునుగోడులో తన ఆదేశాలు అతిక్రమించిన వైన్ షాపులపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. మునుగోడు నియోజకవర్గంలో మాత్రం నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను నడవలేను. నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు. నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం. టెండర్ లేచి వైన్ షాప్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, మీరు టెండర్ లేదలుచుకుంటే వైన్ షాపుల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది. అది డే టైంలో తాగుతుర్రు. అక్కడికి వచ్చి అక్కడ అందరి చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు. మా మునుగోడులో మేము నడవలేము అని చెప్పినాం. అలో చేయను. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపడి తప్పితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఊరు బయట ఉండాల్సిన వైన్ షాపు ఊరు సెంటర్లో ఉంటుంది. బెల్ షాప్లోకి అమ్మొద్దంటే మళ్ళీ దొంగసాటుగా బెల్ షాప్లో అమ్ముతుండ్రు. అది అమ్మొద్దని చెప్తున్నా. ప్లస్ మళ్ళీ వీళ్ళందరూ వైన్ షాపులు అందరూ కలిసి సిండికేట్ అవుతుండ్రు. సిండికేట్ అవడం వల్ల ఏమవుతుంది, రేటు పెంచి అమ్ముతుండ్రు, డూప్లికేట్ అమ్ముతుండ్రు. వేరే మండలాలు, వేరే నియోజకవర్గాలు, వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు. వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పున్నాయి. టౌన్లో సెంటర్లో